క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బిడ్డలారా, మరి ఈ యొక్క సంవత్సరంలోనే ఈ ఫిబ్రవరి 14వ తేదీ పశ్చిమ బుధవారము అనేటువంటి ఈ యొక్క శ్రమల దినాలు మనకు ప్రారంభించబడుతూ ఉన్నాయి కదా. మరి శ్రమల దినాల్లో చాలా మందిరాలల్లో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవుని ఆలయానికి వెళ్ళి ఉపవాసాలు ఉండి దేవుని సంధిలో అంగలారుస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, దేవునికి మొరపెడుతూ ఉంటారు. మరి ఈ యొక్క లెంట్ డేస్ ప్రారంభించబడ్డాయి కనుక ఈ యొక్క లెంట్ డేస్లోనే మరి చాలా కుటుంబాలు మరి మందిరాలలో కూడా కొన్ని వందల మంది సంఘస్థులు మరి వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి కష్టాలను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, వారికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి వారు ఏం చేస్తారంటే, ఈ బలహీనతల నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ శ్రమల నుండి నన్ను విడిపించు ప్రభువా అని చెప్పి వారు ఈ 40 దినాలు కూడా ఉపవాసాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు మా పాపముల కొరకు ఈ లోకంలో ఎంతగానో శ్రమ పడ్డాడు. మా పాపముల నిమిత్తం ఎంతగానో మరి శ్రమ నుండి రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి మా కొరకు ఇలాంటి త్యాగం చేశాడని చెప్పి దేవుని యొక్క శ్రమలల్లా, దేవుని యొక్క శ్రమలను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క 40 దినాలు కూడా ఎంతోమంది మందిరాలలో చేరి ప్రతి ఉదయము ప్రతి సాయంకాలం ఆలయాల్లో ఉపవాసాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు బిడ్డలారు. చాలా మంది అంటారు, ఏంటి భస్మ బుధవారం అంటే ఏంటి, అసలు లెంట్ డేస్ ఎందుకు చేయాలి, ఈ లెంట్ డేస్ అనేది ఒక ఆచారం కదా అని చాలా మంది ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు అన్నమాట. భస్మ బుధవారం అంటే, లెంట్ అంటే వసంతకాలము అని అర్థం అన్నమాట. వసంతకాలము అంటే చిగురించేటువంటి అనుభవం అన్నమాట. దేనికి చిగురించాలి అంటే, గడిచినటువంటి దినాలల్లా మన ఆత్మీయ జీవితంలోని, మన ఆత్మీయ కుటుంబంలోని, మన ఆత్మీయతలో చాలా సన్నగిలిపోయినటువంటి వ్యక్తులంగా మనం ఉన్నట్లయితే, ఆత్మీయతలో దిగజారిపోయినటువంటి వ్యక్తులంగా మనం ఉన్నట్లయితే, ఆత్మీయతలో నీరసిల్లిపోయినటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం ఇవ్వకుండా మన పనుల్లో పడిపోయి, మన బిజీలో పడిపోయి, మరి ప్రార్థన చేయకుండా, మందిరానికి వెళ్లకుండా, సహవాసానికి దూరం అయిపోయినటువంటి వారు ఈ లెంట్ డేస్ రాగానే మళ్ళా దేవుని యొద్దకు వచ్చి ప్రార్థనలు చేసి మరలా ఆత్మీయతలో ఒక మెట్టు ముందుకు రావాలని దేవుని దగ్గర నుండి ఆశిస్తూ ఉంటారు బిడ్డలారు. ఈ యొక్క భస్మ బుధవారము అంటే ఏంటి అంటే, భస్మము అంటే బూడిద. యొక్క మట్ల ఆదివారం రోజు యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఊరేగిస్తూ ఉన్నప్పుడు ఆ కాలంలోనే ఈత మట్టలు అవన్నీ తీసుకొచ్చి పరిచి, క్లాతులన్నీ కూడా పరిచి ఊరేగిస్తూ ఉంటారు. హోసన్నా జయమే, హోసన్నా జయమే అని చెప్పి ఆరాధిస్తూ ఉంటారు అన్నమాట. ఈ దినాలకు కూడా చాలా సంఘాలలో ఏంటి అంటే, ఆ మట్టల ఆదివారం రోజు ఎవరైతే ఆ మట్టలు తీసుకొని వస్తారో వాటిని సంవత్సరం అంతా కూడా దాచి, మరి యొక్క భస్మ బుధవారం రోజు వాటిని కాల్చి బూడిద చేసి ఆ బూడిదను వారి నొసటన రాసి ప్రార్థన చేస్తూ ఉంటారు సేవకు. ఆ నీళ్లలో ఆ బూడిద చల్లి, అలా చల్లినటువంటి ఆ బూడిద చల్లి ఆ నీళ్లను వారి మీద చల్లుతూ ఉంటారు అన్నమాట. చాలా మంది ఆచారం ఇదంతా అంటారు. దానికి దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉంది బిడ్డ. పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు వచ్చి ఎంతో మంది ప్రజలు ప్రార్థన చేసినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆనవాళ్ళు ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే నినివే పట్టణస్థుల గురించి అక్కడ ఒక వాక్యం సెలవిస్తూ ఉంటాను. నినివే పట్టణస్థుల యొక్క పాపము దేవునికి ఎంతో ఘోరంగా కనిపించిన దాన్ని బట్టి వారి పట్టణం మీదకి మరి ఉగ్రత రాబోతుందని చెప్పినప్పుడు ఆ నినివే వారు ఏం చేశారో తెలుసా, రాజు మొదలుకొని సామాన్యమైనటువంటి మనిషి వరకు, చిన్న పిల్లల వరకు కూడా వారు గోనెపట్టు ధరించి
బూడిదలో కూర్చుండి ఉపవాసాలుండి వారు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు దేవుడు తన మనసును మార్చుకొని వారి మీదకి రావాల్సినటువంటి శిక్ష రాకుండా పశ్చాత్తాప్తుడై వారి మీద కనికరాన్ని చూపించి ప్రజలను కాపాడుతూ ఉంటాడు. బిడ్డ అబ్రహాం యొక్క విషయాన్ని కూడా గమనించినట్లయితే సొదొమ గొమొర్రాలను గురించినటువంటి మొర నా దృష్టికి బహు భారంగా ఉన్నది. సొదొమ గొమొర్రాలు నేను అగ్ని గంధకాల చేత నాశనం చేయబోతున్నాను అబ్రహాము అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడండి? నేను ధూళినయ్యా, దుమ్ము లాంటి వాడను, ధూళి లాంటి వాడను ప్రభు అని చెప్పి దేవుని ఎద్దుకు వచ్చి, ప్రభా కొన్ని లక్షల ప్రజలు ఉన్నారయ్యా, నశించిపోకుండా కనీసం 10 మంది నీతిమంతులున్నా రక్షిస్తావా? 5 రక్షిస్తావా? 10 మంది రక్షిస్తావా? 20 మంది రక్షిస్తావా? 40 మంది రక్షిస్తావా ప్రభా అని నీ యొద్దకు అంగలార్చినప్పుడు ఆయన అంటాడు, ఎంతమంది ఉన్నా నేను రక్షిస్తాను, 10 మంది నీతిమంతులున్నా రక్షిస్తానని చెప్పి మాట్లాడతాడు. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాం చూడండి, తన యొక్క జీవితాన్ని దేవుని యొద్దకు వచ్చి నేను బూడిద లాంటి వాడనయ్యా అని చెప్పి బూడిదను సాదృశ్యంగా తీసుకొని అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు అనమాట. బూడిద అనేది పశ్చాత్తాప హృదయానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది. పట్టణస్తులు కూడా ఆ యొక్క గోనె పట్ట ధరించి బూడిద తల మీద చల్లుకొని బూడిదలో కూర్చొని ఉపవాసాలను ప్రార్థించారు. పిల్లలు పాలు త్రాగలేదు, ఎవ్వరు కూడా ఏమి ఆహారం అనేది లేకుండా అన్నపానాలు మాని దేవుని ఎదుకు వచ్చి దేవుని సముఖంలో చేరి పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడిచి ప్రార్థించారు. ఇట్లా మనం పరిశుద్ధ గ్రంథంలో చెప్పుకుంటూ పోయినట్లయితే ఎంతో మంది భక్తులు దేవుని యొక్క సముఖానికి వచ్చి దేవుని యొక్క సాన్నిధ్యానికి వచ్చి దేవుని యొక్క కృపా సింహాసనం వద్దకు వచ్చి ఎంతో అంగలార్చిన వారుగా, రోధించిన వారుగా, ప్రార్థించిన వారుగా, కన్నీరు విడిచిన వారుగా, దుఃఖంతోని, వేదనతోని, పశ్చాత్తాప మనసుతోని ప్రార్థించినట్లుగా లేఖనాలు మనతో మాట్లాడుతుంది. బిడ్డ చాలా మంది అంటారు, ఈ లెంట్ డేస్ కదండి, ఆచారం కదా. ఇది ఆచారం కాదండి. మరొక్కసారి ఆత్మీయతలో వారిని పురికొల్పటానికి ఇదొక అవకాశాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు అన్నటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. వరకు నెరసిల్లిపోయినటువంటి ఆత్మీయ జీవితం పడిపోయిన వారు, దేవునికి దూరమైనటువంటి వారు మరలా దేవుని చెంతకు రావటానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశంగా మనం భావించాలి. ఈ సమయాలలో ఎంతో మంది త్రాగుబోతులైన వారు కూడా దేవుని ఆలయానికి వెళ్ళి, ప్రభువా నేను త్రాగుబోతుగా ఉన్నాను, నన్ను రక్షించండి, నాకు విడుదలివ్వండి ప్రభు అని ప్రార్థిస్తారు. వ్యభిచారులైన వారు కూడా దేవుని ఎద్దుకు వచ్చి ప్రార్థిస్తారు. నామకార్థంగా బ్రతుకుతున్న వారు కూడా దేవుని ఎద్దుకు వచ్చి నాకు రక్షణ ఇవ్వండి, మారు మనసు ఇవ్వండి, బాప్తిసం తీసుకోవాలి ప్రభు అని చెప్పి దేవుని సముఖానికి వచ్చి ప్రార్థించే వారుగా ఉంటున్నారు. బిడ్డ ఈ 40 రోజులు కూడా దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళ మనసు విప్పి పశ్చాత్తాపంతో వాళ్ళకున్న వ్యసనాలను బట్టి ప్రార్థించినప్పుడు ఆ యొక్క అలవాట్లో ఉన్నటువంటి, చెడు అలవాట్లో ఉన్నటువంటి వారు కూడా మారి రక్షించబడి ఒక నూతనమైనటువంటి వ్యక్తులుగా బ్రతికేవారు ఈరోజు చాలా మంది ఉన్నాడు. బిడ్డలు దూరమైనటువంటి వారు కూడా మరలా దేవుని సముఖానికి వచ్చి ఉపవాసాలని ప్రార్థనలు చేసి మరలా ఆత్మీయతలో వారికి వారు రేపబడినటువంటి వారుగా ఉంటున్నారు. బిడ్డ లెంట్ డేస్ లో చాలా మంది వారు ఒక ప్రార్థన అంశాన్ని పెట్టుకొని ఈ 40 రోజులలో నాకు ఇది జరగాలి, ఈ 40 రోజులు నేను ఉపవాసం ప్రార్థిస్తున్నాను, నేను అనుకున్న పని జరగాలి, ఈ పని ఏదైతే వారి ముందు ఉందో, ఏదైతే ఒక ప్రార్థన అంశాన్ని వారి ముందు పెట్టుకొని ప్రార్థన చేసి అలా విజయాలు సాధించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఎన్నో మేళ్లు దేవుని ఎద్దకు వచ్చి ఎన్నో ఆశీర్వాదాలు కూడా పొందుకున్నటువంటి కుటుంబాలు చాలా మంది ఉన్నారు. బిడ్డ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్నో సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. ఎందుకమ్మా లెంట్ డేస్ లో ప్రార్థనలు చేయాలి, లెంట్ డేస్ లో ఎందుకు ఉపవాసాలు ఉండాలి, లెంట్ డేస్ లోని మందిరానికి ఎందుకు వెళ్ళాలి, ఈ యొక్క లెంట్ డేస్ లోని దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని మనం అడిగినప్పుడు వారిచ్చే సాక్ష్యాలు కోకొలలుగా ఉన్నాయి. ఈరోజు వారిచ్చేటువంటి సాక్ష్యాలు హృదయాన్ని బ్రద్దలు చేసేవారుగా ఉంటున్నాయి. బిడ్డలారు 100 ప్రసంగాల కన్నా
ఒక మంచి సాక్ష్యము ఎంతో మంది హృదయాలను కట్టి పడేస్తాం. ఒక సాక్ష్యము ఎంతో మంది హృదయాల్లో ఒక మార్పును పుట్టిస్తూ ఉంది బిడ్డ. కనుక ఈ యొక్క లెంట్ డేస్ అనగానే చాలా మంది ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలతో, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో ఆలోచించేవారు చాలా మంది ఉంటున్నారు బిడ్డ. అదే రీతిగా మరి యోబు జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే, యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ యోబు కూడా అంటాడు అనమాట. దేవునితో మాట్లాడి నేను అంటాడు, యేసయ్యా నేను నిన్ను కనులారా చూశానయ్యా, నేను విన్నానయ్యా, నేను చూశానయ్యా అని చెప్పి అక్కడ దేవుని చూసినప్పుడు ఆయన అంటాడు, పశ్చాత్తాపడుతూ ఉంటాడు అనమాట. యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇక్కడ 38వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు యోబుతో దేవుడు మాట్లాడుతాడు అనమాట. 42వ అధ్యాయానికి రాగానే యోబు దేవునితో మాట్లాడేటువంటి సందర్భం అక్కడ ఉంటుంది అనమాట. యోబు దేవుని ఎదుకు వచ్చి ఏమంటాడు, నేను నిన్ను కనులారా చూచానయ్యా అని చెప్పి అక్కడికి వచ్చి పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గరకు వచ్చి ప్రాధాయపడుతూ ఉంటాడు అనమాట. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే యెషయా దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఏంటి అక్కడ దర్శనం అని మనం గమనించినట్లయితే చూడండి బిడ్డలారా, యెషయా గ్రంథంలోని 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచాను. చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండదు. ఒకరికి ఆరేసే రెక్కలను, ప్రతివాడు రెక్కలు తన ముఖాన్ని రెక్కలతో కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచుండ్రు. వారి కంఠ స్వరము వలన గడప కమ్ములు పునాదులు కదుల్చు మందిర ధూపము చేత నిండి ఉండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని. యెహోవా నేను కళ్ళారా చూసినాను. కొంచెం చూడండి బిడ్డలారా, ఇక్కడికి వచ్చేవారికి యెషయా దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. శరాపులు కెరూపులు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, గడప కమ్ములు పునాదులు అదురుతూ ఉన్నాయి, ఆయన చొక్కాయి అంచులు వరకు కూడా ఆయనకు వస్త్రము నిండుకొని ఉన్న దేవాలయము అంచులు, దేవాలయము చొక్కాయి అంచులు దేవాలయాన్ని నిండుకొని ఉన్నాయి. అక్కడున్నటువంటి అందరూ కూడా దేవుని దూతలు పరిశుద్ధుడు 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 అని దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని ఎదుట నిలవబడినటువంటి యెషయా పశ్చాత్తాపం కలిగి నేను దేవుని చూచాను, బూడిద అనేది పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉంది. నినివే పట్టణస్తులు బూడిద చల్లుకొని పశ్చాత్తాపం కలిగి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క మనసు మెత్తనైపోయింది. అబ్రహాము కూడా నేను బూడిదనయ్యా అని చెప్పి పశ్చాత్తాపం కలిగి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క మనసు తను చేసేటువంటి ప్రార్థన వైపు తిరిగి తను చేసిన రీతిగా లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొని వచ్చి ఇక్కడ యెషయా జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆ దర్శనాన్ని చూసినప్పుడు యెషయా కూడా దేవుని ఎదుట నిలవబడినప్పుడు అతను ఎలాంటి పాపియో, ఎలాంటి పాపములో ఉన్నాడో, ఎలాంటి పాపపు ప్రజల మధ్య అతను నివసిస్తూ ఉన్నాడో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడనయ్యా, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నేను నివసిస్తున్నాను ప్రభు అని చెప్పి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. యోబు కూడా నేను కనులారా చూశాను ప్రభు అని దేవుని ఎదురికి వచ్చినప్పుడు తను తాను పశ్చాత్తాపడే వ్యక్తిగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అందరూ కూడా ఈ యొక్క లెంట్ డేస్ లో, ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క సముఖానికి వస్తారో, ఏ వ్యక్తి అయితే దేవుని యొద్దకు వస్తారో, దేవుని ఎదుట ఒక వ్యక్తి నిలబడినప్పుడు ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట ఒక పాపాత్ముడైనటువంటి మనిషి నిలబడి ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా వారి వారి మనస్సాక్షిత గద్దించబడి తను ఎంత పాపియో, తను ఎలాంటి అపవిత్రమైనటువంటి వ్యక్తియో గ్రహింపును దేవుడు కలుగ చేస్తా ఉంటాడు బిడ్డ. ఆ గ్రహింపుని కలుగ చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వారిని ఏం చేస్తుంది తెలుసా, పశ్చాత్తాపపు అనుభవంలోనికి నడిపిస్తూ ఉంటుంది. నేను పాపిని, నేను దోషిని, నేను దొంగని, నేను అపవిత్రమైనటువంటి వాడను. మనలో ఉన్న ఒక్కొక్క పాపము మన నోటి నుండి ఒప్పుకునేటట్లుగా మన యొక్క మనస్సాక్షిత గద్దించబడేటట్లుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలా చేస్తా ఉంటాడు. అందుకే ఈ యొక్క లెంట్ డేస్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఒక చిగురించేటువంటి అనుభవాల్లో గుంట వెళ్ళాలి. ఈ సమయంలో చిగురించాలి. ఎండిపోయినటువంటి ఆ యొక్క 12 కర్రలు, ఎండిపోయినటువంటి కర్రలు తీసుకొచ్చి దేవుని యొక్క మందసంలో పెట్టినప్పుడు ఏమైపోయినాయి? ఆ 12 కర్రలలో ఒకే ఒక కర్ర ఏమైపోయింది? చిగురించి బాదము కాయలు కాసి బాదము ఫలాలు కూడా పోసిందంట. అంటే ఏ వ్యక్తి అయితే దేవుని ఎదుకు వస్తాడో, ఆ మందసం దగ్గరికి వస్తాడో,
దేవుని బలిపీఠం ఎద్దకు వస్తాడో ఎండిపోయినటువంటి జీవితాలతో ఉన్నవారు, మూడుబారిన జీవితాలతో ఉన్నటువంటి వారు, పాడైపోయిన బ్రతుకులో ఉన్నటువంటి వారికి మరలా ఆశలు పుట్టించేవాడిగా దేవుడు చేయనై ఉన్నాడు. మరలా వారి ఆత్మీయ స్థితి చిగురించే రీతిగా దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే బిడ్లారా, ఈ యొక్క లెంట్ డేస్ లో, ఈ యొక్క 40 దినాల్లో ఆయన మన కొరకు ఎలాంటి త్యాగం చేశాడు, ఆయన మన కొరకు ఎలా మరణించాడు, మన కొరకు ఎలా ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎలా తన యొక్క ప్రాణాన్ని క్రయంగా మన కొరకు చెల్లించాడు, తన రక్తాన్ని ఎలా దారిపోసాడు, మన కొరకు ఎలాంటి హింసలు బాధలు అతను భరించాడు, అన్నీ మనం జ్ఞాపకం చేసుకొని, అయ్యో ప్రభా, ఇంత దుర్మార్గుడైన నా కొరకే కదా, ఇంత దుర్మార్గులైనటువంటి నా కొరకే కదా, నాలాంటి పాపాత్ముడైనటువంటి నా కొరకే కదా ప్రభా నువ్వు ఈ లోకానికి వచ్చిందని ప్రతి మనిషి కూడా ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎద్దుకు వచ్చి పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసి పాపాన్ని ఒప్పుకొని ఒక నీతిమంతుడిగా బ్రతకాలని దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఈ అవకాశం, ఈ యొక్క లెంట్ డేస్ దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక అవకాశంగా మనం భావించి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని ప్రార్థన చేసినప్పుడు నూతనమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఇట్లారా మరి ఈ 40 దినాలు కూడా రోజుకొక రీతిగా దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. ఒక మనిషి శిలువ యొద్దకు వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడో మనం నేర్చుకున్నాం. ఒక మనిషి, దేవుడు కలగచేసినటువంటి ఒక మనిషి దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం ఇప్పటి వరకు గమనించాం కదా, యేషయా, యోబు, అబ్రహాము, నినివే పట్టణస్థులు దేవుని ఎదురుకు వచ్చినప్పుడు ఎలాగా వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో వారు ఒప్పుకున్నారు. శిలువ యొద్దకు వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడో ఒక్కొక్కటి మనం నేర్చుకున్నాం. ఈ 40 రోజులు కూడా ధారావాహికంగా జరిగేటువంటి ఈ యొక్క ప్రార్థనలో ప్రతి ఒక్కరూ పాలు పొందండి, ప్రతి ఒక్కరూ వీక్షించండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోనండి. దేవుని కృప కాపుదల మనందరికీ తోడైండునుగా. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదాలకు కారణభూతులైన మా తండ్రి, నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడాలి. ఈ యొక్క లెంట్ డేస్ ప్రభా, ఈ యొక్క ఉపవాస దినాలు 40 దినాలు కూడా ప్రతి ఒక్కరు నాయన నీ సాన్నిధ్యానికి వచ్చి, నీ సముఖానికి వచ్చి ప్రార్థించేవారిగా, పాపపు జీవితాన్ని, రోత జీవితాన్ని, అసహ్యమైనటువంటి బ్రతుకును నీ వద్దకు వచ్చి పశ్చాత్తాపము కలిగి వారి పాపములను ఒప్పుకొని పవిత్రపరచబడి ఒక నూతనమైనటువంటి వ్యక్తులుగా మార్పు చెందడానికి నీ సహాయం అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను తండ్రి. ఈ మాటలు ఎందరు వింటున్నారో, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రభా, వారితో కూడా మీరు మాట్లాడమని వేడుకొచ్చున్నాను. ఎవరెలాంటి బంధకాల్లో ఉన్నారో, ఎవరు ఎలాంటి మానని గాయాలతో ఉన్నారో ప్రభా, ఎవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో, ఎవరు ఏ విధమైనటువంటి పాపములో చిక్కుబడి ఉన్నారో, ఆ ఊబిలో నుంచి బయటికి రాలేనటువంటి వ్యక్తులుగా ఉంచున్నారో ప్రభా, వారందరినీ కూడా నీ నామములో విడిపించమని వేడుకొచ్చున్నా. ప్రతి బంధకాల నుండి వారికి విడుదల దయచేయమని వేడుకొచ్చున్నా. ఏ పాపములో చిక్కుబడి ఉన్నారో, ఏ వ్యసనంలో చిక్కుబడి ఉన్నారో, ఎలాంటి అంధకారపు స్థితిలో వారు చిక్కుబడి ఉన్నారో ప్రభా, ఆ యొక్క పరిస్థితిలో నుండి ప్రభా ప్రతి ఒక్కరూ బయటికి రావడానికి సహాయం చేయమని వేడుకొచ్చున్నా. విడిపించమని వేడుకొచ్చున్నా. ఈ మాటలు వించిన ప్రతి వారిని దీవించమని వేడుకొచ్చున్నా. మీరే ఆశీర్వదించమని, బలపరచమని, తోడుగా ఉండమని, ఈ కాపుదలు ప్రసాదించమని, ఈ మాటలు విన్న ప్రతి వారిని కూడా మరొకసారి బలపరచమని, శ్రద్ధగా ఈ యొక్క మాటలు విన్న ప్రతి వారిని కూడా దీవించమని, ప్రతి ఒక్కరిలో మీరే కార్యరూపం దాల్చమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. పిల్లరా, మరి ఈ యొక్క 40 దినాలు కూడా ప్రతిరోజు
మేము అందిస్తున్నటువంటి ఈ యొక్క శ్రమల కాలంలో, ఈ యొక్క లెంట్ డేస్లో ఒక వ్యక్తి సెలవు యొద్దకు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది అనేటువంటి మాటలు మనం ప్రతిరోజు విన్నాం. ఎవరు కూడా మిస్ అవ్వకండి, ప్రతిరోజు వినండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుకుంటారు.